రెవరెండ్ ఆండ్రూస్ గారిని ఈరోజు వర్తమానం అందించడానికి ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. ఒకసారి రెండు చేతుల పైకి దేవునికి వందనాలు చెప్తాం. హల్లెలూయా. రాత్రి ఎంతమంది దీవించబడాలని ఆశపడుతాను, గట్టిగా రెండు చేతుల పైకి దేవునికి వందనాలు చెప్దాం. ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కలిగించినటువంటి ఆ మహాదేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఇంత చక్కటి అవకాశాన్ని, రెండవ రోజు వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి డాక్టర్ స్టీవెన్సన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే నా ప్రతి వెతుకుదలలో నా ముందుంటూ, నా ప్రక్కన ఉంటూ, నా వెనుకుంటూ, నేను తప్పిపోయిన ప్రతిసారి నన్ను సరిచేస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న మా అన్నయ్య అబ్రహం సాబియల్ గారికి జీవితాంతం రుణపడి ఉండడానికి నేను చాలా ఇష్టపడుతూ ఉంటాను. అలాగే ఈరోజు వాక్యం పంచుకోవడానికి నన్ను ప్రోత్సహిస్తున్న మా ఫెలోషిప్ నాయకులందరికీ ఎందుకో తెలియదు, నేనంటే చాలా అభిమానం. వారి అభిమానాన్ని బట్టి, దేవుడు నన్ను నడిపిస్తున్న విధం బట్టి ఈ రాత్రి ఆలస్యమైనా సరే నీ జీవితంలో దేవుడు అమృత జల్లులు కురిపించే రాత్రిగా దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి ఆలస్యమైనా సరే నీ జీవితంలో అద్భుతాన్ని చేసే రాత్రిగా దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే రెండు చేతులు పైకెత్తి గట్టిగా నిండు వందనాలు తెలియజేద్దాం. మన జీవితాల్లో చాలా సార్లు ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు చేసే ప్రతి కార్యక్రమం కూడా నువ్వు బైబిల్లో చూసినట్లయితే ఆలస్యం ద్వారానే ప్రారంభమయ్యాయి. హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఈ రాత్రి ఏ భారంతో దేవుని సన్నిధిలోకి వచ్చావో, ఎన్నో నాళ్ళ నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నామేమో, నువ్వు అడిగిన ప్రతిదీ వెనక్కి వెళ్ళిపోతుందేమో, నీ కుటుంబ సమస్యలను ఎండాడుతున్నాయేమో, ఎంతో ఆలస్యం, అడిగే కొలది అడుగు వేసే కొలది నువ్వు వెనుకకు వెళ్ళిపోతున్నావేమో. నీ ఆలస్యం వెనకాల ఆయన కృప చూపుతున్నాడు, ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. అది తప్పక జరుగును, జాగు చేయక జరుగును. హల్లెలూయా. బైబిల్లో ప్రతి క్యారెక్టర్ని చూసినట్లయితే ఎప్పుడు దేవుడు దీవించడం ప్రారంభించాడో తెలుసా? ఆలస్యము జరిగినప్పుడు మాత్రమే దేవుడు అద్భుతమైన కృపను చూపుతాడు. హల్లెలూయా. నా జీవిత సాక్ష్యాన్ని మీకు చిన్నగా పంచుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం అనుకున్నాను. నా జీవితంలో అన్ని ఆలస్యాలే. నా చదువు సెటిల్మెంట్ ఆలస్యము, నా బైబిల్ ట్రైనింగ్ ఆలస్యము, నా మ్యారేజ్ ఆలస్యమైంది, నా మినిస్ట్రీ పరిచర్లు ఆలస్యమై, ఎంత ప్రార్థన చేసినా అన్ని ఆలస్యాలే. కానీ ఆలస్యం ఎన్ని సంవత్సరాలు నేను కనిపెట్టాను, ఎన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేశాను, దేవుడు అంతగా నన్ను వాడుకోవడం కృప చూపాడు. మా చిన్న సాక్ష్యం చెప్తాను. మా అమ్మగారు 2019 సంవత్సరంలో చనిపోయారు. అందుకే నేను కేవలం నిమిత్త మాత్రునిగా ఉండేవాడిని. మా అమ్మగారు 32 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, దక్కలేదు. ఒకరోజు మా అమ్మగారి దగ్గరికి ఐసీయూలోకి వెళ్ళి నీకోసం ప్రార్థన చేస్తున్నానని చెప్పింది. ఆ తర్వాత ఎందుకు పనికిరాని పాత్రగా ఉన్నా నేను. సడన్గా కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత నా జీవితాన్ని 1వ మెట్టులో ఉన్న జీవితాన్ని 100వ మెట్టులోనికి దేవుడు నడిపించాడు. అదే దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో ఏదైనా ఆలస్యం జరుగుతుందా, నీ పిల్లల విషయంలో ఆలస్యం జరుగుతుందా, నీ సేవ విషయంలో ఆలస్యం జరుగుతుందా, ఎంత ఆలస్యం అయితే అంతగా దేవుడు దీవించే దేవుడై ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. యేసేపు జీవితంలో చిన్నతనంలో తన భవిష్యత్తు కొరకు కలలు కన్నాడు. కానీ ఆ కళలు సార్థకం కావటం లేదు. అన్నదమ్ములు, ప్రేమించిన అన్నదమ్ములు తమ ఐగుప్తు దేశానికి అమ్మేశారు. ఆ పోతీఫరు ఇంట్లో చిన్న పనికి కుదిరాడు. అక్కడ కూడా తప్పు చేస్తే నింద అనిపించడానికి యేసేపు రెడీ, కానీ తప్పు చేయకుండా తను చెరసాలలో పెట్టారు. అక్కడ ఆలోచన చేస్తున్నాడు, నీలాగే నాలాగే ఆలోచన చేస్తాడు. ఎప్పుడో చిన్నప్పుడు దర్శనం వచ్చింది, నేనేమో పెద్ద దేశానికి రాజుని అవుతానట, ప్రధానమంత్రిని అవుతానంట, అది జరుగుతుందా జరుగుతుందని చాలా ఆందోళన చెందాడు, చాలా నిరుత్సాహం చెందాడు. కానీ ఆలస్యంలో విశ్వాసము కలిగి జీవించాడు. మనం కూడా ఎంత ఆలస్యం అయినా సరే అంత గొప్పగా దేవుడిని దీవించాలంటే లెట్స్ బి వెయిట్, లెట్స్ బి పేషెన్సీ, లెట్స్ బి ఎండ్యూరెన్స్. ఒక రోజున దేవుడిని కృప చూపుతాడు. ఒక రోజున ఏం జరిగింది తెలుసా? పానదాయకుడు కళ రూపం చెప్పిన తర్వాత నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళాక నా కోసం కాస్త జ్ఞాపకం చేసుకొని చెప్పాడు. పానదాయకుడు వెళ్ళాడు, కానీ ఏ విధమైన సమాచారం లేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తున్నాయి. చాలా నిరుత్సాహం ఉంది యేసేపు జీవితంలో. ఏంటి నా జీవితం ఇలాగైపోయింది, నేను ఎప్పుడు నిర్దోషినని ఈ ప్రజలు నమ్ముతారని చెప్పి చాలా ఆలోచన చేసి ఏడ్చేవాడు, నీకులాగా నాకులాగే. అయితే ఒక రోజు వచ్చింది, 2 సంవత్సరాల తర్వాత ఫరో దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ఆ దేశానికి, పరాయి దేశంలో, ఐగుప్తు దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి బైబిల్లో ఎవరు ఉన్నారంటే దేవుడు యేసేపును చూసి ఆలస్యాన్ని అమృతంగా మార్చి ఆ ప్రధానమంత్రి అనే పోస్ట్ ని యేసేపు కొరకు క్రియేట్ చేశారు. గట్టిగా చప్పలు కొడదాం.
నీ జీవితంలో కూడా ఎన్నో కలలు కంటున్నావేమో. నీ పిల్లల జీవితంలో ఉన్నతంగా ఉండాలని కలలు కంటున్నావేమో. నీ సేవలో ఎదుగుదల ఉండాలని ఆశపడుతున్నావో. ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడ పడిన గొంగలుగా నీ జీవితం ఉందేమో. దేవుడి రాత్రి నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రోత్సాహకరమైన మాటలు మాత్రమే మాట్లాడతారు. ఈ రాత్రి దేవుడిని ప్రోత్సహిస్తున్నాడు. యేసేపును రాజుగా చేసిన దేవుడు, యేసేపును ప్రధాన మంత్రిగా చేసిన దేవుడు నిన్ను కూడా ఆయన కృప చూపుతాడు. నమ్మని వారు గట్టిగా చెప్పలు కొడదాం, గట్టిగా చెప్పలు కొడదాం. యెషయా గ్రంథం 30:18 ఒక మాట ఉంది. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. హల్లెలూయా. ఆయన నీ జీవితంలో తన కార్యాన్ని, తన చిత్తాన్ని, తన వాగ్దానాన్ని, తను చేసిన ప్రామిస్ని ఎందుకు డిలో చేస్తున్నాడో తెలుసా? నీ యందు దయ చూపాలని, ఆలస్యమైన ప్రతిసారి నిన్ను కరుణించాలని, ఆలస్యమైన ప్రతిసారి నీ ప్రక్కన నిలబడాలని, ఆలస్యమైన ప్రతిసారి నీకు న్యాయం తీర్చాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. చాలా మంది పెద్దల దగ్గరికి వెళ్తున్నావు, చాలా మంది నాయకుల దగ్గరికి వెళ్తున్నావు. నీ పక్షాన్ని న్యాయం ఉన్నా సరే అన్యాయమే నీకు వదిలేస్తుందా? దేవుడు నీ పక్షాన్ని నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చపలు కొట్టి దేవుని నామాన్ని మహింపద్దాం. లాజరు జీవితం మనం చూసినట్లయితే ఆ మరియ మార్తలు చాలా ప్రార్థన చేసి వేదన చేశారు. యేసయ్యకు కబురెట్టారు, యేసయ్యా నువ్వు రండి, మా తమ్ముడు చాలా బలహీనంగా ఉన్నాడన్నాడు. కానీ యేసయ్య రాలేదు, చనిపోయాడు. ఎవరు? లాజరు. 4 రోజుల తర్వాత తీరుబడిగా యేసుక్రీస్తు ప్రభువారు మరియ మార్తల దగ్గరికి వెళ్తే మరియ మార్తలు గోల్ని పట్టుకుని ఏడుస్తున్నారు. యేసయ్యా నువ్వు 4 రోజుల క్రితం వచ్చి ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడు కదా అన్నాడు. అప్పుడు యేసయ్య ఒక మాట చెప్పాడు, చాలా బలపరిచిన మాట, మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతురు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో దేవుని మహిమ, కృప వెంబడి కృప, అధిక కృప, దీవెన వెంబడి అధిక దీవెనలోనికి ఆయన కృప వాత్సల్యాన్ని నీ పట్ల చూపుతున్నాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆలస్యము చేసి దేవుని నమ్మి దేవుని చిత్తానికి తలయొగ్గి నువ్వు వెయిట్ చేసినప్పుడు మాత్రమే నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. అయితే మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసినప్పుడు ఒక విషయం వెంటనే అయిపోవాలనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆయన దగ్గరకు చేర్చడానికి చాలాసార్లు ఆయన తన చిత్తాన్ని ఆలస్యం చేస్తుంటాడు. ఒకసారి నిర్గమకాండం 23:30 చూసినట్లయితే, నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకొని కొరకు క్రమక్రమంగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రాంతం నుంచి వచ్చేసారు. తీర స్వాస్థ్యమైన వాగ్దాన దేశమైన ఆ కానాను ప్రదేశానికి వచ్చిన దేవుడు అంటున్నాడు, నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకునే వరకు క్రమక్రమంగా వారిని నీ ఎదుట నుండి ఎల్లగొట్టింది. ఇక్కడ ఏమంటున్నాడు? లిటిల్ బై లిటిల్, స్టెప్ బై స్టెప్, ప్రాసెస్ బై ప్రాసెస్, వెయిటింగ్ బై వెయిటింగ్, ఎండ్యూరెన్స్ బై వెయిటింగ్. వెయిట్ చేయి. నువ్వు ఎంత వెయిట్ చేస్తావో అంత క్రమక్రమంగా నీ శత్రువులు ఏం చేస్తాను, నేను వెళ్ళగొడతానన్నాడు. ఎందుకు దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడంటే, అదే అధ్యాయము 23-29 నీ దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరించినట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి ఎల్లగొట్టనంటున్నాడు. ఎందుకన్నాడు దేవుడు? రాత్రికి రాత్రే ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు, రాత్రికి రాత్రే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు, రాత్రికి రాత్రే ఆకాశాన్ని తెరిచి పూరేళ్లు కురిపించిన దేవుడు, రాత్రికి రాత్రే బండ నుండి నీళ్లను తెప్పించిన దేవుడు, రాత్రికి రాత్రే ఎరుకో పట్టణ గోడలను కూల్చిన దేవుడు, రాత్రికి రాత్రే యొర్దాను నదిని పాయలుగా చేసిన దేవుడు. ఇప్పుడు తీర స్వాస్థ్యమైన దేశానికి వచ్చేసరికి ఏమన్నాడు? క్రమక్రమంగా, లిటిల్ బై లిటిల్, స్టెప్ బై స్టెప్, అయితే ఈవెన్ 1 సంవత్సరంలో కూడా నేనేం చేయను. నీ జీవితంలో కూడా ఇలాగే అనుకుంటున్నావేమో, నేను ఎంత ప్రార్థన చేసినా ఎంత సమయం తీసుకుంటుందే, నా పక్క వాళ్ళు దీవించబడుతున్నారు, వాళ్ళ పిల్లల లవ్ బాగుంది, వారి పరిస్థితి బాగుంది, నా పక్క పాస్టర్ గారి సేవ బాగుంది, నా సేవ ఎంత ఉందో అక్కడే ఉంది అనుకుంటున్నామేమో. దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు, నీకు నిజమైన ఆశీర్వాదం కావాలంటే, నీకు శాశ్వతమైన ఆశీర్వాదం కావాలంటే క్రమంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. నా దేవుడు తలంచుకుంటే రాత్రే ఆ యొక్క ప్రాంతాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వగలడు.
కానీ ఇవ్వలేదు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 21వ వచనంలో చక్కటి మాట ఉంది. నేను భయంకరును ఉన్నవాడును, గజ 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 వణికించే దేవుడు అయినా సరే 22వ వచనం చెప్తుంది, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమంగా ఈ జనములను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా ఉండవచ్చును కనుక వారిని నీ ఒక్క మారే నువ్వు నాశనం చేయ తగదు, అది నీకు క్షేమకరము కాదు. హల్లెలూయా. ఏమన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో? ఏమన్నాడు? నేను రాత్రికి రాత్రే ఇలా ఒక్క చిటికేస్తే లేపేయగలను, కానీ ఏమన్నాడు? అడవి మృగములు శాతాను శక్తులు నీ పైన దాడి చేయకుండా ఉండాలంటే క్రమంగా ఆ శాతాను శక్తులను నీ ఎదురు నుండి తప్పిస్తానంటున్నాడు. నీ జీవితంలో కూడా ఎన్నో కార్యాల కొరకు నువ్వు వేచి చూస్తున్నావు, జరగటం లేదు. ఆయన వాగ్దానం చేశాడు, దైవ సేవకుల ద్వారా ప్రవచనం ద్వారా మాట్లాడాడు, కానీ అది కార్యరూపాలు దాచటం లేదా? ఎందుకో తెలుసా? నీ క్షేమం కొరకు మాత్రమే ఆయన సమయాన్ని తీసుకుంటున్నాడు. క్రమంగా ఆయన నిన్ను దీవించాలని ఆశపడినామని వారి 2 చేతులు పైకెత్తి నిండు వందనాలు చెప్దాం. చాలాసార్లు మనం కంగారు పడతాం, చాలాసార్లు మనం దేవుని ఆతృత పెడతాం, కానీ ఆయన కంగారు పడే దేవుడు కాదు, మాట తప్పని దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక ప్రశ్న మమ్మల్ని ఈ వాక్యాలలో ముందుకు వెళ్ళి ముగించడానికి ముందు ఒక ప్రశ్న ఎలా ఆశపడుతున్నాను. నిన్ను దేవుడు ఉన్న పాటును దీవించాలని ఆశపడుతున్నావా? క్రమంగా దీవించాలని ఆశపడుతున్నావా? ఒకటి ఉన్న పాటును దీవించాలనే వాళ్ళు ఒకటనండి, క్రమంగా దీవించాలని 2 అనండి. ఇప్పుడు 1, 2 మీ ఓటు? 2వ ఓటు. అసలు ఉన్న పాటున నువ్వు అడిగిన వెంటనే దేవుడు దీవిస్తే నీ పరిస్థితి ఏంటో చెప్తాను. నాతో పాటు బైబిల్ ఉన్నవారు తెరుద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ చక్కటి రాజు ఉన్నాడు, ఉజ్జియా. ఆయన పేరేం పేరు? ఆయన ప్రవచనం ద్వారా, ప్రత్యక్ష దర్శనం ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రాంతానికి గొప్ప రాజు అయ్యాడు. అయితే అక్కడ 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే ఆ కాలంలో జరిగినటువంటి సైంటిఫిక్ ఎక్స్ప్లోజర్ చాలా ఎక్కువ. ఆ రోజుల్లోనే ఆర్మీ ఉంది, నేవీ ఉంది, మిసైల్స్ ఉన్నాయి, గన్ ఉన్నాయి. అంత తెలివితేటలు ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఉజ్జియాకి ఇచ్చాడు. అయితే వెంటనే దేవుడు దీవించడం వల్ల ఈ ఉజ్జియాకి ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసి ఆ యొక్క 26వ అధ్యాయము 16వ వచనంలో తన్ను తాను హెచ్చించుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయి యాజకులు చేయవలసిన ధూమపానాన్ని ఏం చేస్తున్నాడు? అతడు తీసుకొని ధూమపానం వేయడం ప్రారంభించాడు. ప్రజలందరూ చూస్తుండగా అలా ఉన్న పాటున కుష్ఠరోగంతో చనిపోవడం కాకుండా ఆయన శవమయ్యాడు. ఆయన శవం దగ్గర కూడా ఎవరు వెళ్ళలేదు. ఈసారి చెప్పండి, దేవుడు మిమ్మల్ని క్రమంగా దీవించితే బాగుంటుంది అనుకుంటున్నారా? ఉన్న పాటును దీవించాలని ఆశపడుతున్నారా? ఇంకా గట్టిగా చెప్దాం. నా జీవితంలో అన్నీ చెప్పాను, అన్ని ఆలస్యాలే, కానీ ఆలస్యాలను కూడా దేవుడు క్రమంగా చేసి నన్ను సెట్ చేశాడు. అదే దేవుడు ఈ రాత్రి నిన్ను బలపరుస్తున్నాడు. నువ్వు చాలాసార్లు అనుకున్నావేమో, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని ఉపవాసాలు ఉంటున్నాను, దేవునికి ఇచ్చే విషయంలో కూడా నేను చాలా ముందు ఉంటున్నాను, కానీ ఎదుగు లేదు, బొదుగు లేదు, దేవుని సంధిని పొందుకోలేకపోతా ఉన్నాను. ఒకేసారి నీకు ఇచ్చేసాడు అనుకో, ఆ యొక్క క్రూర మృగాలు, అడవి మృగాలు నీపై దాడి చేస్తాయి. ఒక విషయం చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గ్రూపులోంచి నన్ను సెపరేట్ చేస్తే ఇప్పుడు అడవి మృగమైన సాతాను దృష్టి మీ పైన పడుతుందా, నా పైన పడుతుందా? సెపరేట్ చేసి ప్రత్యేకపరిచినటువంటి వ్యక్తి మీద. అందుకనే దేవుడు ఏమన్నాడు? నిన్ను గుంపులోంచి కంగారుగా నువ్వు అడిగిన వెంటనే సెపరేట్ చేయకుండా క్రమంగా సాతాను దృష్టి, ఎవరి దృష్టి? కుయుక్తులు పెట్టేటువంటి సాతానుగాడి కొన దృష్టి నీ పైన పడకుండా సాతాను దృష్టి పక్కన పెడదాం. మనం కారు మీద వెళ్ళి బాగుంటే పక్కోడే వారం లేని రోజుల్లో ఉన్నాం. అందుకనే నిన్ను దేవుడు క్రమంగా స్టెప్ బై స్టెప్, ప్రాసెస్ బై ప్రాసెస్ సహనముతో నిన్ను దేవుడు దీవించాలని ఆశపడతాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చక్కటి మాట ఉంది, సాత్వికులు ధన్యులు, వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. హల్లెలూయా. తెలుసా మీకు? బైబిల్ ఏం చెప్తుంది? సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. కనుక దేవుడు ఏదైనా నీ జీవితంలో కార్యము చేయనప్పుడు కంగారు పడకుండా ఏం చేయాలి? ఆయన పైనే ఆనుకొని ఉంటే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా క్రమంగా వాగ్దాన దేశం, శాశ్వతమైన దేశంలోనికి వెళ్ళినప్పుడు సడన్గా ఆ యొక్క అడవి మృగాలు, సాతాను తాకిడి, శత్రువులు తాకిడి వారి పైన లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత గోజాడినా క్రమంగా నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. కనుక మనం ఒకటి గుర్తుపెట్టుకోడు, ఒక సూత్రం దేవుడు దీవించాలంటే, ఆయన ఎంత ఆలస్యం చేస్తే నువ్వు అంత కంగారు పడకుండా వెయిట్ చేస్తే నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఎక్కడ పడున్నాడు? కోనేటి దగ్గర. ఎన్ని సంవత్సరాలమ్మా?
అతను 4వ వంతుల జీతంలో 3 వంతులు ఎక్కడ గడిపేశాడు? తనకంటే ముందు చాలా మంది వచ్చి అక్కడ మునిగేసేవారు పోయేవారు. ఇతను ఎంత ప్రయత్నం చేసి కొంతమంది తోడట్టే లోపలనే ఆ దేవదూతలు దిగడం చాలా మంది. 38 సంవత్సరాలు ఆలస్యమైంది. ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైంది అనుకొని ఉంటాడు. నా జీవితం ఇక్కడే, ఇలా చూస్తూనే నా జీవితం అయిపోయింది అనుకున్నాడు. కానీ అక్కడ చక్కటి మాసం యేసు వాడు పడి ఉండుట చూచి, అసలు యేసయ్యకు ఆ కోనేటి దగ్గర పని లేదు. ఎందుకని? ఆల్రెడీ దేవదూతలు చేసే పని ఏం చేస్తున్నాయి? స్వస్థపడి. యేసయ్యకి అక్కడ పని లేదు. కానీ వాడి పడి ఉండుట చూచి యేసు అక్కడికి వచ్చి నీ పరుపెత్తుకున్నాడు. మన గట్టిగా చెప్పలు కొడదాం. నీ జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాలు ఎంతో ప్రార్థన చేస్తున్నావు. నీ కుమారుల సెటిల్మెంట్ కొరకు, జాబు ప్రయత్నాల కొరకు, బిజినెస్ కొరకు ఎంతో యాతన పడుతున్నావు. ఫలింపు లేదా? జస్ట్ బి వెయిట్. దేవుని సమయమైనప్పుడు దేవునిని ఉన్నతంగా దీవిస్తాడు. హల్లెలూయా. మరొక వ్యక్తి కోసం చెప్పిన మాటలు మోగిస్తాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తి. ఓబేదేదేమో. ఎవరైనా? 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11-10 వచనాలు చూస్తే, ఆ యొక్క మందసం ఓబేదేము ఇంటికి వెళ్ళడం వల్ల ఆయన ఆశీర్వదించబడ్డాడట, తన కుటుంబం వారు ఆశీర్వదించబడ్డారు. అంతకంటే ముఖ్యంగా ఆయన ఆశీర్వదించబడ్డాడనే విషయం ఎవరికి తెలిసింది? ఎక్కడో దావీదు పురాణం ఉన్నటువంటి అసలు రాజుగారికి ఒక సామాన్యుడైన వ్యక్తి కోసం ఆరా తీయవలసిన పని ఉంటుందంటారా? ఎంతగా దేవుడు ఆలస్యమైనా సరే 3 నెలలు దేవుని సన్నిధిని ఆ వ్యక్తి కలిగి ఉండడం వల్ల ఈ బికమ్ ఎ ఫేమస్ పర్సన్. నీ జీవితంలో కూడా నీ గ్రామంలో చిన్న సేవ చేసుకుంటూ ఏ గుర్తింపు లేదనుకుంటున్నావేమో, నీవు దేవుని సన్నిధిని కలిగి ఉంటే, దేవుని ప్రత్యక్షతను కలిగి ఉంటే చాలు. నీ ఊర్లోనే ఉంటే గ్రామ నాయకులు కూడా నిన్ను గుర్తించి నీ దగ్గరికి వచ్చుదురుగాక. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్దాం. కనుక ఆలస్యమైన ప్రతిసారి ఒకటే గుర్తుపెట్టుకో. నా మాటలు ముగిస్తాను. నేను ఎక్కడ ఎక్కువ మాట్లాడి, చాలా తక్కువ మాట్లాడి నేర్చుకున్నాను. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం వల్ల దోషము ఉండకపోదు. కనుక ఈ రాత్రి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నీ జీవితంలో ఏదైనా ఆలస్యం అయిపోయిందా? వయసు అయిపోతుందా? ఇంకా పెళ్ళి అవ్వదు అనుకున్నావేమో? ఆ 10 మంది విశ్వాసులే ఉన్నారు అనుకుంటున్నావేమో? ఆనాడు ఇశ్రాయేలును క్రమక్రమంగా ఏ విధంగా అయితే దీవించాడు. నీ పట్ల దేవుని సన్నిధి ఉంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని అనుభవిస్తే చాలు. ప్రజలు నిన్ను గుర్తించడం మాత్రమే కాకుండా ఎంత ఆలస్యంలో నువ్వు ఏదైతే కోల్పోయావో అంత రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కనుక ఈ రాత్రి ఆనాడు యేసేపును దర్శించిన దేవుడు, ఆనాడు 38 సంవత్సరాల నుంచి అక్కడ పడినటువంటి ఆ యొక్క ఓచ చేతు కాళ్ళు గల వాడిని దర్శించిన దేవుడు ఈ రాత్రి నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను ఆయన తీర్చాలని ఆశపడుతున్నాడు. చాలాసార్లు మనకేదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, కుటుంబ సమస్య వచ్చినప్పుడు అక్కడికి పరిగెడతాం, ఇక్కడికి పరిగెడతాం, ఆ నాయకుడికి వెళ్తాం, ఈ నాయకుడి దగ్గరికి వెళ్తాం. కానీ అసలు శిశులు నాయకుడైన ఎవరి దగ్గరికి వెళ్ళాం? ఆయన అనుకుంటాడు నువ్వు ఎప్పుడు పిలుస్తావా, నీ సమస్యలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అవుదాం అనుకుంటాడు. హల్లెలూయా. ఆలస్యమైనా సరే, నా మాటలు ముగిస్తున్నాను, ఆలస్యమైనా సరే కనిపెట్టు. ఆలస్యమైన ఆయన మాట తప్పని దేవుడు. ఆయన వాగ్దాన ఫలాన్ని శాశ్వత దేశానికి, స్వాస్థ్యమైన దేశానికి ఆలస్యమైన క్రమంగా ఏ విధంగా నడిపించాడు. నీ జీవితంలో వాక్యం ద్వారా, ప్రవచనం ద్వారా ఆయన చేసిన ప్రతి వాగ్దానం ఆలస్యమైనా సరే నీ జీవితంలో నెరవేరుతుంది. అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక.